Hi, hello, my dear competitive aspirants. This is Venkanna. Welcome to VHL Academy. Today we are going to discuss some important notification that is from the TSPSC Telangana State Public Service Commission. In this Telangana State Public Service Commission, so on the date of 31st of March 2021, so released one notification. So that notification number is 03/2021, right? So in this notification, so various vacancies is so given in two different universities in the Telangana, right? So దీంట్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, సో ఆ వేకెన్సీస్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్, రైట్, అండ్ సో ఎగ్జామినేషన్, సో వీటి గురించి మనం ఒకసారి సో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇన్ దిస్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సో సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ సో టైపిస్ట్. సో ఇది దేంట్లో అంటే ఇన్ ద పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సో రెండు రకాల పోస్టులు ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ సీనియర్ అసిస్టెంట్ అండ్ నెంబర్ 2 ఈజ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్ సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ in Professor Jayasankar Telangana State Agriculture University, right. So Professor Jayasankar Telangana State Agriculture University లో ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు ఉన్నాయి. కానీ సో మనకు సో పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో రెండు రకాల పోస్టులు ఉన్నాయి, రైట్. సో నెంబర్ 1 ఈజ్ సీనియర్ అసిస్టెంట్ అండ్ వన్ మోర్ ఈజ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ రెండు రకాల పోస్టులో సో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ సో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం, రైట్. సో ఇంపార్టెంట్ డేట్స్కి వస్తే మనం సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అంటే మనం ఈ వేకెన్సీస్ మనకు నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ఇచ్చింది కాబట్టి ఈ టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ మనం ఎప్పుడు నుండి అప్లై చేసుకోవాలి అంటే ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ సో 12th April సో 2021, రైట్. అంటే ఈ మంత్ లో ఇన్ దిస్ మంత్ ఏప్రిల్ 12th నుండి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, రైట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ సో లాస్ట్ డేట్, రైట్. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ సో 5th May 2021, రైట్. సో 5th May 2021 is the last date, and so online application is starts from సో 12th April 2021, అంటే ఈ మంత్ సో 12th నుండి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, రైట్. సో హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ 7 days బిఫోర్ ద ఎగ్జామినేషన్ అన్నారు. అంటే ఈ హాల్ టికెట్స్ మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 7 days బిఫోర్ ద ఎగ్జామినేషన్. బిఫోర్ ద ఎగ్జామినేషన్ మనం 7 days సో ముందు మనం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది సో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఎందుకు అంటే సో డ్యూ టు ద కోవిడ్ పాండమిక్ సో ఎగ్జామినేషన్ అనేది సో 45 days ఉండొచ్చు, ఇంకా 2 months ఉండొచ్చు, 3 months ఉండొచ్చు, రైట్. సో ఇక్కడ ఏమన్నారంటే ద ఎగ్జామినేషన్ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ లేటర్, రైట్. సో ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకు తర్వాత అనౌన్స్ చేస్తారంట, రైట్. అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. Examination is completely based on the objective type questions only, right. So this examination, ఈ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారంటే సో ఎగ్జామినేషన్ మనం సో కంప్యూటర్ బేస్డ్ రిక్వైర్మెంట్ టెస్ట్ అంటే సిబిఆర్టీ అంటాం, లేదా మనకు ఓఎంఆర్ బేస్డ్ కూడా ఉంటుంది, అంటే ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ ఉండొచ్చు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు టీఎస్పీఎస్సీ, యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ సో ఓఎంఆర్ బేస్డ్ కూడా కండక్ట్ చేయొచ్చు. అది టీఎస్పీఎస్సీ చాయిస్, అంటే టీఎస్పీఎస్సీ ఏది కండక్ట్ చేస్తే మనం సో ఆ విధంగా రాయాలి ఎగ్జామినేషన్, రైట్. సో డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్, ఈ దీంట్లో ఈ నోటిఫికేషన్లో మనం డీటెయిల్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, రైట్. సో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్
First one is the post code is 01, that is senior assistant in PV Narasimha Veterinary University లో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ is 15, right? So 15 number of vacancies is 15, right? So నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ is 15, బట్ ఏజ్ ఎంత కావాలి మనకు దీనికి అంటే ఏజ్ యాజ్ ఆన్ 1st July 2021, 1st July 2021 కి మనకు ఏజ్ ఎంత ఉండాలంటే మినిమం ఏజ్ ఈజ్ 18 అండ్ మాక్సిమం ఈజ్ 34. మినిమం 18, మాక్సిమం 34. బట్ దీంట్లో మనకు ఇంకో డౌట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎస్సీ ఎస్టీ ఆర్ సంథింగ్ సమ్ అదర్ పిహెచ్ వాళ్ళకి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దట్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ సో బేస్డ్ ఆన్ ద సో category age relaxation is different, right? So for this age relaxation, so go through the TS website and check it once, right? So this is the senior assistant in PV Narasimha Rao Veterinary University. Scale of the pay is so for the so senior assistant scale of the pay is so 22,460 rupees to so 66,330, right? So this is the scale of pay, right? This is the scale of pay. And the next one is junior assistant cum typist in PV Narasimha Rao Veterinary University. So junior assistant number of vacancies is 10, right? So number of vacancies is 10 and so the age minimum age is 18, maximum age is 34, but age relaxation is different, right? So scale of the pay is 16,462 so 49,870 rupees is the scale of pay, right? So these two number of vacancies, that is these two, so post code is 01 and 02, senior assistant and junior assistant cum typist. So this is the in so PV Narasimha Rao Veterinary University. One more so post code is 03 and this is junior assistant cum typist, junior assistant cum typist in so Professor Jayasankar Agricultural University, right? So దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈస్ 1 or 2 ఉన్నాయి, right? 102 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈస్ 102. సో ఏజ్ ఆల్సో సేమ్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద అప్లికెంట్. సో ఏజ్ మినిమం ఈస్ 18 and maximum is 34, but age relaxation is different, but the scale of the pay is so 16,400 to 49,870, right? So these are the so vacancies detail, right? So the details of the vacancies, but in this PV Narasimha Rao Veterinary University and Professor Jayasankar Telangana State Agriculture University, ఈ రెండు యూనివర్సిటీలో కలిపి మనకు ఎంత ఉన్నాయంటే 127. The number of vacancies is 127. Number of vacancies is 127, right? Number 1 is junior so assistant cum typist, number 2 is senior assistant, right? So total number of vacancies is 127. But if you see the educational qualification, so the educational qualification as specified by the universities, right? So the educational qualification is a university degree and a diploma in computer application from an institute recognized by so government. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? సో డిగ్రీ కావాలి along with diploma in computer applications, లేదా BCA డిగ్రీ కావాలి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, రైట్? సో BCA డిగ్రీ కావాలి మనకు, BCA డిగ్రీ కానీ సో ఏ డిగ్రీ అండ్ ఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, రైట్? లేదా ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ ఆన్ ద సో ఎలెక్టివ్ సబ్జెక్ట్. సో కంప్యూటర్ సైన్స్ మనకు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఇక్కడ ఎలిజిబుల్, రైట్? వన్ మోర్ ఈజ్ ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ద సో టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై ద లోయర్ గ్రేడ్. అంటే టైప్ రైటింగ్ లో సో టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమా కాలేజ్ ఉంది హైదరాబాద్ లో, సో రామంతాపూర్ లో మనకు కాలేజ్ ఉంది, రైట్? సో JNGP. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ లో సో మనకు టైపింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, టైపింగ్ కండక్ట్ చేసి సో మనకు సర్టిఫికేట్ ఇస్తారు అన్నట్టు, రైట్?
సో ఎగ్జామినేషన్ లో పాస్ అయితే మనకు సో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇస్తారు రైట్. ఆ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ పోస్టులు సో మనకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ రైట్. సో దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సో డీటెయిల్స్ ఆఫ్ vacancies and remember this important dates. So 12th April 2021. సో ఈ మంత్ లో 12th April నుండి అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద అప్లికేషన్ దట్ మీన్స్ లాస్ట్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఇస్ 5th May 2021 right. But this number of vacancies is 127. In this 127 number of vacancies so category wise different ఉంటాయి మళ్ళీ right. So category for example OC, so BCA, BCB, BCC, BCD, BCE and so SC, ST, ex-servicemen and PH quota right. సో ఇలా మనకు కేటగిరీ వైజ్ అప్లికేషన్స్ అనేది సో మనకు డిఫరెంట్ కాబట్టి సో ఒకసారి టిఎస్పిఎస్సి వెబ్సైట్కి వెళ్ళేసి సో కేటగిరీ వైజ్ సో అప్లికేషన్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు రైట్. సో దిస్ ఈస్ ద టిఎస్పిఎస్సి notification about the TSPSC notification right. So for more videos so please go to VHL Academy right. So please like, share and subscribe our so VHL Academy YouTube channel right. So thank you all.